A very good morning to children. Today I explain the 10th class third lesson, production and employment. Production and employment. Production means utpatti. Employment means upadi. Production ante utpatti. Employment ante upadi. Now we all see the what is the definition of production. Production ante chuddam. Manufacturing process. The industry's goods are produced by people using టూల్స్ ఆర్ మెషిన్స్ను ఉపయోగించి టూల్స్ను ఉపయోగించి వస్తువులను తయారు చేసే పద్ధతిని ఏమంటారు? ప్రొడక్షన్ అంటారు. నెక్స్ట్ వన్ ఇస్ ద ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి అని చెప్పాం కదా. ఇండివిజువల్స్ ఆర్ గెయిన్ఫుల్లీ ఎంగేజ్డ్ ఇన్ ప్రొడక్టివ్ వర్క్ ఆర్ సర్వీసెస్. ఎనీ సర్వీసెస్ ద పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ టు గెయిన్ఫుల్లీ అంటే ఏదో ఒక పనిలో వాళ్ళు స్థిరపడ్డాన్ని మనం ఏమంటాము? ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ ఉత్పత్తి ఉపాధి. నౌ వీ హ్యావ్ టు సీ ద సెక్టార్స్ ఆఫ్ ఎకనామీ. ఆర్థిక వ్యవస్థలోని రంగాలు. ద పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్ టు ఎర్న్ దేర్ లైవ్లీహుడ్. ప్రజలు తమ జీవనోపాధి కోసం రకరకాల పనులు చేస్తుంటారు. అవి రకరకాల పనులు అంటే మామూలుగా పాలు అమ్ముకోవడం, కూరగాయలు అమ్ముకోవడం, లేకపోతే జాబ్ చేయడం, పరిశ్రమల్లో పనిచేయడం, లేకపోతే హాస్పిటల్లో పనిచేయడం, ఏదో ఒక రంగంలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ సెక్టార్స్ ఆఫ్ ఎకనామీ అంటే ఆర్థిక వ్యవస్థలోని రంగాలు. The activities are broadly divided into 3 categories. Activities are broadly to categorized in 3 types. What are they? Now we have to see. అవేంటో చూద్దాం నాన్న. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ద agriculture. It is called the primary sector. Second one is the industrial sector. It is the secondary sector. Third one is the service sector. It is the territory sector. అంటే ఫస్ట్ వన్ ఏమో అగ్రికల్చర్, సెకండ్ వన్ ఏమో ఇండస్ట్రియల్, థర్డ్ వన్ ఏమో సర్వీస్ సెక్టర్. దీన్నే మనం ప్రైమరీ సెక్టార్ అని, సెకండరీ సెక్టార్ అని, టెరిటరీ సెక్టార్ అని పిలుస్తాం. హియర్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పిక్చర్. This picture, the 3 women to cultivated the paddy on the fields. In the fieldsలో వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్యాడీని నాటుతున్నారు. దిస్ ఈజ్ ద అగ్రికల్చర్. దీన్ని ఏమని పిలుస్తున్నాను? అగ్రికల్చర్ అంటే కల్టివేట్ చేయడాన్ని అగ్రికల్చర్ అంటాం. హియర్ ఈజ్ ద వన్ మ్యాన్ డిగ్గింగ్ ద మైన్స్. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఒక వ్యక్తి మైనింగ్ అంటే గనులను తవ్వుతున్నాడు. అంటే దిస్ ఈజ్ ఆల్సో టు ప్రైమరీ సెక్టర్. హియర్ ఈజ్ ద 2 members టు కాట్ ద ఫిషెస్ విత్ యూజింగ్ ఆఫ్ నెట్తో వాళ్ళు ఏం చేస్తున్నారు? చేపలు పట్టుకుంటున్నారు. అంటే దిస్ ఈజ్ ఆల్సో ద ప్రైమరీ సెక్టర్. అంటే హియర్ ద ప్రైమరీ సెక్టార్ ఆర్ రిలేటెడ్ ద ఫిషింగ్, ఫారెస్ట్రీ, మైనింగ్, అగ్రికల్చర్. దోస్ ఆర్ టు రిలేటెడ్ ద ప్రైమరీ సెక్టర్. ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టార్కి సంబంధించినవి. అంటే మత్స్య సంపద కానీ, అటవీ సంపద కానీ, గనుల సంపద కానీ, వ్యవసాయం కానీ, ఇవన్నీ కూడా ఏ రంగం కిందికి వస్తాయనంటే వ్యవసాయ రంగం కిందికి వస్తాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ విత్ యూజింగ్ ద మెషిన్స్ అండ్ టూల్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ద గూడ్స్ టు యూజింగ్ ద మెషిన్స్ ఆర్ ద ప్రొడక్షన్. అంటే వాళ్ళు ఏం చేస్తారు? మెషిన్స్ని, టూల్స్ని ఉపయోగించి వస్తువులని ప్రొడక్షన్ చేస్తారు. దాన్ని ఏమని పిలుస్తాం? ఇండస్ట్రియల్ సెక్టర్. థర్డ్ వన్ ఈజ్ ద సర్వీస్ సెక్టర్. దీస్ యాక్టివిటీస్ డు నాట్ డైరెక్ట్లీ ప్రొడ్యూస్. ఈ యాక్టివిటీస్ ఏంటి? డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేయం. ఎక్కడ? టెరిటరీ సెక్టార్లో డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేయకుండా టు ప్రొవైడ్ సర్వీసెస్ ఫర్ పీపుల్. ద సర్వీసెస్ ఫర్ పీపుల్ అంటే ఎవరి కోసం? అక్కడ ఉండేటువంటి ప్రజల కోసం వస్తువుల ఉత్పత్తికి అవసరమైనటువంటి సేవలను ఏమని పిలుస్తాం మనం ఇక్కడ? సర్వీస్ సెక్టర్. అంటే హియర్ 3 categories ఆఫ్ ద సెక్టార్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిటరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ బిలాంగ్స్ టు ద అగ్రికల్చర్. అగ్రికల్చర్ రిలేటెడ్ ద దోస్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆర్ ఫిషింగ్, మైనింగ్, ఫారెస్ట్రీ, అగ్రికల్చర్. Those the activities are related to the primary sector. Secondary sector means the using the machines to process of manufacturing the goods. అంటే వస్తువులను యంత్రాలతో తయారు చేయడాన్ని ఇండస్ట్రియల్ సెక్టార్ కిందికి వేసుకుంటాం. అంటే డైరెక్ట్ ప్రొడ్యూస్ చేయకుండా ప్రజలకు వినియోగించే సేవల్ని టెరిటరీ సెక్టార్ అంటే సర్వీస్ సెక్టార్ కిందికి వేసుకుంటాం. ఓకే అమ్మా. నౌ వీ హ్యావ్ టు అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ సచ్ హ్యాస్ fishing, forestry, mining, where nature has dominated role, the production of process. ఇక్కడ చూస్తున్నాం కదా నాన్న, యాక్టివిటీస్ ఆర్ బ్రాడ్లీ
క్యాటరైజ్డ్ ఇన్ 2-3 కేటగిరీస్ అని చెప్పాం కదా. ఫస్ట్ వన్ అగ్రికల్చర్ తీసుకుంటే రిలేటెడ్ యాక్టివిటీ, దీనికి సంబంధించినవి ఏంటివి? ఫిషింగ్, ఫారెస్ట్రీ, మైనింగ్, వేర్ నేచర్ హ్యాస్ ద డామినేటెడ్ రోల్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రాసెస్. ఫస్ట్ వీ హ్యావ్ టు సీ ద ఎగ్జాంపుల్. అగ్రికల్చర్ అంటే భూమి కదా నాన్న, ఎక్కడి నుంచి పంటలు పండిస్తాం? మనం భూమిలోనే పంటలు పండిస్తాం. అది దేనికి సంబంధం? నేచర్కే సంబంధం. చేపలు ఎక్కడ పడతాము? నీటిలో పడతాం, అది కూడా ఏంటి? నేచర్ ప్రసాదించింది. ఫారెస్ట్రీ అంటే అడవులు, అది కూడా నేచరే. మరి నెక్స్ట్ మైనింగ్, అది కూడా భూమి నుంచి వస్తుంది కాబట్టి ద నేచర్ డామినేటెడ్ దీస్ ద ప్రైమరీ సెక్టార్ టు రిలేటెడ్ ఆఫ్ యాక్టివిటీస్. ఇక్కడ నేచర్ డామినేట్ చేస్తుంది అంటే మనకి ఇక్కడ నేచర్ నుంచి తీసుకున్నటువంటి వస్తువులే ప్రైమరీ సెక్టార్కి రిలేటెడ్గా ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూడండి మా. Manufacturing, the process of other industries where goods are produced by people using tools or machines. Manufacturing process, other industries, the goods are produced, tools and machines. We have to using the machines and tools to in industries. ఎక్కడ యూస్ చేస్తాం మెషిన్స్ని, టూల్స్ని? మనము ఇండస్ట్రీలో యూస్ చేస్తాం. దిస్ ఈజ్ ద సెకండరీ సెక్టర్. టు మ్యానుఫ్యాక్చరింగ్ ద గూడ్స్, ఏం తయారు చేయడానికి? ఇండస్ట్రీలో వస్తువులను తయారు చేయడానికి మనం ఏం చేస్తాము? ఇండస్ట్రీలో మెషిన్స్ని, టూల్స్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు టేక్ ద రా మెటీరియల్ తీసుకొని ఇండస్ట్రీలో ఉండేటువంటి మెషిన్స్ ద్వారా ఒక వస్తువుని తయారు చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్. నెక్స్ట్ సెకండరీ సెక్టర్, దాన్ని ఏమని పిలుస్తాం నాన్న? సెకండరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్లో ఫిషింగ్ కానీ, ఫారెస్ట్రీ కానీ, మైనింగ్ కానీ, అగ్రికల్చర్, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? ప్రైమరీ సెక్టార్కి సంబంధించినవి. ఇక్కడ సెకండరీ సెక్టార్లో మెషిన్స్ అంటే పరిశ్రమలలో మెషిన్స్ని, టూల్స్ని ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయడాన్ని ఏమని పిలుస్తాం? సెకండరీ సెక్టార్. దాని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తాం? ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే పారిశ్రామిక రంగం. అంటే వస్తువులను తయారు చేయడానికి ఖచ్చితంగా మనకి మెషిన్స్ అనేవి కావాలి. నెక్స్ట్ వన్ మా. Those activities that do not directly produce a good but provide the services that are required in production and other services for people. ఇక్కడ చూడండి, those activities that do not directly produce, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేయకుండా, అంటే మెషిన్స్ ద్వారా కానీ తర్వాత ప్రజల ద్వారా కానీ డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేయకుండా టు ప్రొవైడ్ ద సర్వీసెస్, ఎవరికి ఏ సేవలు అవసరమైనాయో ఆ సేవలని అందించేదాన్ని మనం ఏమని పిలుస్తాం? టెరిటరీ సెక్టార్. టెరిటరీ సెక్టార్ అంటే సర్వీస్ సెక్టార్. అంటే ఇక్కడ సేవా రంగం అని. అంటే ఏమేమి ఉంటాయి సేవా రంగంలో? మిల్క్ వెండర్ కానీ, టైలర్ కానీ, ప్రీస్ట్ కానీ, హాస్పిటల్స్ కానీ, పోస్ట్ ఆఫీసెస్ కానీ, ఎనీ హెల్ప్ వీ హ్యావ్ టు ప్రొవైడెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్వీసెస్. సేవ చేస్తూ ప్రజలకి ఆ రంగాన్ని ఏమని పిలుస్తాం మనము? టెరిటరీ సెక్టార్ ఆర్ ద సర్వీస్ సెక్టార్. వన్ వీ హ్యావ్ టు సీ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ మా. ఇక్కడ ఎగ్జాంపుల్ here is the some occupations and the classifications, వృత్తి and వర్గీకరణం. here is the sum of the categories are there. these categories are belongs to which category? దేనికి ఏ సెక్టార్కి సంబంధించినవి ఇవన్నీ మనం ఇక్కడ చూద్దాం. టైలర్, ఫస్ట్ వన్ ఏంటి నాన్న? టైలర్ తీసుకుందాం. ఇక్కడ టైలర్ ఏం పని చేస్తాడు? స్టిచ్చింగ్ ద క్లోత్స్. ఏం చేస్తాడు? స్టిచ్చింగ్ ద క్లోత్స్. అంటే ప్రొవైడ్ సర్వీస్ బై స్టిచ్చింగ్ క్లోత్స్. అంటే సర్వీస్ అని వచ్చింది కదా అక్కడ. అంటే టైలర్ అనేది ఏ రంగానికి సంబంధించింది? టెరిటరీ సెక్టార్. నెక్స్ట్ ఈజ్ ద బాస్కెట్ వీవర్. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న? బాస్కెట్ వీవర్. ఇండస్ట్రీ, స్మాల్ కాటేజ్ ఇండస్ట్రీ అంటే బుట్టలు అల్లడం. అంటే చిన్న చిన్న పరిశ్రమల్లో వెదురు బొంగులతో ఏం చేస్తారు? బుట్టలు అల్లడం. అంటే ఇది సెకండరీ సెక్టార్. నెక్స్ట్ ఈజ్ ద ఫ్లవర్ కల్టివేటర్. ఇక్కడ చూడండి, టైలర్ ఫస్ట్ ఏమో సర్వీస్ సెక్టార్, సెకండ్ వన్ ఏమో ఇండస్ట్రియల్ సెక్టర్. ఫ్లవర్ కల్టివేటెడ్, ఫస్ట్ చెప్పాను ద 3 ఉమెన్స్ టు కల్టివేటెడ్ ద ప్యాడీ ఇన్ ద ఫీల్డ్స్ అని చెప్పాను కదా. అంటే కల్టివేట్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? అగ్రికల్చర్. అంటే అగ్రికల్చర్ అంటే ఏ సెక్టర్? అది ప్రైమరీ సెక్టర్. హియర్ ఇస్ ద ఫ్లవర్ కల్టివేటర్. హియర్ ఇస్ ద ఫ్లవర్ కల్టివేటర్. ఫ్లవర్ కల్టివేటర్ అంటే ఏంటి? అక్కడ ఫ్లవర్ని కోసి అక్కడ మనకి కల్టివేటింగ్ చేయడం అన్నమాట. దట్ ఈస్ ద ఏంటిది? అది
ఫ్లవర్ కల్టివేషన్. నెక్స్ట్ ఈజ్ ద మిల్క్ వెండర్. నెక్స్ట్ ఏంటి నాన్న? మిల్క్ వెండర్. డిస్ట్రిబ్యూట్ ద మిల్క్ డోర్ టు డోర్ ఆఫ్టర్ కలెక్టింగ్ ఫ్రమ్ మిల్క్ ఫార్మర్. మిల్క్ ఫార్మర్ దగ్గర నుంచి, అంటే అక్కడ ఫార్మర్ ఎవరైతే ఉంటారో అతని దగ్గర నుంచి పాలను కొనుగోలు చేసి ఆ వ్యక్తి ఇంటింటికి వెళ్ళి పాలని పోస్తాడు. అంటే వన్ ఆఫ్ ద సర్వీసెస్ ఈజ్ డూయింగ్, దట్ ఈస్ కాల్డ్ టు ద టెరిటరీ సెక్టర్. నెక్స్ట్ ఈజ్ ద ఫిషర్ మ్యాన్. నెక్స్ట్ ఏంటి నాన్న? ఫిషర్ మ్యాన్ క్యాచెస్ ద ఫిష్ అండ్ సేల్స్ ఇన్ ద మార్కెట్. ఫస్టే చెప్పాను, ఫిషింగ్ కానీ, తర్వాత ఫారెస్ట్రీ కానీ, మైనింగ్ కానీ ఏ కేటగిరీ కిందకి వస్తుంది? ప్రైమరీ సెక్టర్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఒక వ్యక్తి చేపలను పడుతున్నాడు. అంటే ఇది ఏ రంగానికి సంబంధించింది? మొదటి రంగం. మొదటి రంగం అంటే ఏంటి? వ్యవసాయ రంగం. నెక్స్ట్ ఈజ్ ద ప్రీస్ట్. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న? ప్రీస్ట్. ఆఫ్టర్ ఈ సర్వీసెస్ బై పర్ఫార్మింగ్ పూజ త్రూ మంత్రాస్. ప్రజలకు కావాల్సినటువంటి కోరికల్ని భగవంతునితో విన్నవించుకోవడానికి మంత్రాల రూపంలో ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇది దేని కిందకి వస్తుంది? సర్వీస్ సెక్టర్. అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద సర్వీస్ సెక్టర్, సెకండ్ వన్ ఈజ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్, ఇండస్ట్రియల్. నెక్స్ట్ ఈజ్ ద అగ్రికల్చర్, నెక్స్ట్ ఈజ్ ద సర్వీస్, నెక్స్ట్ అగ్రికల్చర్, నెక్స్ట్ సర్వీసెస్. దీస్ కేటగిరీస్ ఆర్ దేర్. నెక్స్ట్ ఫిగర్ చూద్దాం నాన్న. టేబుల్ హియర్ మా. ఒక టేబుల్ ఉంది చూడండి అన్న. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద పర్సెంటేజ్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ డిఫరెంట్ సెక్టర్ ఇన్ ఇండియా 1970-73, 2009 to 10. అంటే 37 years ఆఫ్టర్ ఏం జరిగింది? ద ఇయర్ 1970-73 అగ్రికల్చర్ విల్ బి టు ద 74%. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్లో 1972-73 కాలంలో ప్రజలందరూ కూడా 74% మంది ప్రజలు అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అయ్యారు. ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 11% ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ ప్రమోటెడ్ ఇన్ టు ద ఇండియన్ కంట్రీ. సర్వీసెస్ ఎంత ఉన్నాయి? 15%. అంటే 11% ఇండస్ట్రీస్ ఉన్నాయి, సర్వీసెస్ ఎంత ఉన్నాయి? 15% ఉన్నాయి. ఎప్పుడు? 1970-73. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద టోటల్ పీపుల్ టు డిపెండింగ్ ఇన్ టు ద ఓన్లీ అగ్రికల్చర్. అక్కడ 100%లో 80% ఆఫ్ ద పీపుల్ టు డిపెండింగ్ ఇన్ టు ద ఓన్లీ అగ్రికల్చర్ ఫీల్డ్, అంటే ప్రైమరీ సెక్టార్లోనే ఉన్నారు. నెక్స్ట్ వన్ ద ఇండస్ట్రీ. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న? ఇండస్ట్రీలో ఉన్నారు. నెక్స్ట్ వన్ ఏంటి? ఇండస్ట్రీలో. అంటే ఇండస్ట్రీలో అంటే మిగతా 20% ఎక్కడ? అంటే 10% ఏమో ఇండస్ట్రీలో, 10% ఏమో ఎక్కడ? సర్వీస్ సెక్టార్లో ఉన్నాడు. నెక్స్ట్ ఈజ్ ద 2009-10. 2009-10 అంటే ఆఫ్టర్ ద సో మెనీ ఇయర్స్, ద పాస్ట్ ఆఫ్ ద డికేడింగ్ ఆఫ్ ఇయర్స్, దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ అగ్రికల్చర్ ఈజ్ ద 53%. అగ్రికల్చర్ ఎంతకు వచ్చింది? 50%, 53%. ఆర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్? ఇక్కడ పెరిగిందా తగ్గిందా? అంటే అగ్రికల్చర్ అనేది తగ్గింది. ద ఇండస్ట్రీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 22%. అంటే 11% పెరిగింది. ఎప్పుడు? 2009 నుంచి 10 వరకు ఇండస్ట్రీస్ 11% పెరిగాయి. ఇక్కడ తగ్గాయి. అగ్రికల్చర్ ఏమో తగ్గింది, ఇండస్ట్రీస్ ఏమో పెరిగాయి. ఇక్కడ 15 నుంచి 25% సర్వీసెస్ పెరిగాయి. ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ పెరిగినప్పుడు ఏం పెరిగాయి? ఇక్కడ సర్వీస్ సెక్టార్ అనేది పెరిగిపోయింది. అంటే 15% పెరిగిపోయింది. అంటే 10% సర్వీస్ సెక్టార్ పెరిగింది, 11% ఇండస్ట్రీస్ అనేవి పెరిగాయి. నౌ వీ హౌ టు ద ఫ్రమ్ 1970-73 చేంజెస్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ డిఫరెంట్ సెక్టర్. 1972-73 నుంచి 2009-10 తీసుకుంటే ద చేంజెస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఏంటివి? ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ పీపుల్ డిపెండింగ్ హ్యాస్ డిక్రీజ్డ్ టు 21%. 1970-73 నుంచి 2009-10 తీసుకుంటే ఎంత తగ్గింది? అగ్రికల్చర్ అనేది 21% డిక్రీజ్ అయింది. ఎంత తగ్గిందన్న? 21% ఇక్కడ డిక్రీజ్ అయింది. ద పీపుల్ డిపెండింగ్ అపాన్ ఇండస్ట్రియల్ సెక్టార్ హ్యాస్ ఇంక్రీజ్డ్ టు 11%. చెప్పాను కదా, ఇక్కడ 11% ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది పెరిగింది. ఎందుకు? పీపుల్ డిపెండింగ్ ద ఇండస్ట్రియల్ సెక్టార్. అగ్రికల్చర్ మీద కాకుండా ఇండస్ట్రీస్ మీద కూడా పీపుల్ డిపెండ్ అయ్యారు. బై 2009-10 సర్వీస్ సెక్టార్ ఇంప్రూవ్ 10%. ఆటోమేటిక్గా ఇండస్ట్రీ సెక్టార్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సర్వీస్ సెక్టార్ కూడా ఎంత పెరిగింది? 10% పెరిగింది. బికాస్ ఆఫ్ ద అబోవ్ ద రీజన్స్ టు డిపెండింగ్ ద అగ్రికల్చర్ డిక్రీజ్డ్ ద ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ హ్యాస్ ఇంక్రీజ్డ్. ఆటోమేటిక్గా అగ్రికల్చర్ అనేది డిక్రీజ్ కాగానే సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అనేవి ఏమయ్యాయి? పెరుగుకుంటూ వచ్చాయి. ఎకనామిక్ ఆల్సో టు డెవలప్డ్. ఆర్థిక వ్యవస్థ కూడా డెవలప్మెంట్ సాధించింది. ఓకే అమ్మా. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏంటి నాన్న? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే జీడిపి. దాన్ని ఏమని పిలుస్తాం మనము? ఫుల్ ఫామ్లో కాకుండా జీడిపి. జీడిపి వాట్ ఈస్ ద జీడిపి చూద్దాం. జీడిపి అంటే
ద వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ ఇయర్. స్థూల దేశీయోత్పత్తి. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో జరిగిన మొత్తం ఉత్పత్తిని మనం ఏమని పిలుస్తాం? జీడిపి. హియర్ ద డెఫినేషన్ కూడా చెప్పాను. ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ ఇయర్. అంటే ఒక దేశంలో ఒక సంవత్సరాల కాలంలో జరిగిన మొత్తం ఉత్పత్తిని మనం ఏమని పిలుస్తాము? జీడిపి. సపోజ్ దెర్ ఆర్ 2 ఫ్యామిలీస్, వన్ ఈజ్ ఏ రిచ్ ఫ్యామిలీ వేర్ యాజ్ అదర్ వన్ ఈజ్ ద పూర్ ఫ్యామిలీ. ఇక్కడ తీసుకుంటే 2 కుటుంబాలను తీసుకుందాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే స్థూల దేశీయోత్పత్తి. జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా ఎస్టిమేట్ చేయాలి అనేది ఇక్కడ మనము చూడొచ్చు. సపోజ్ 2 ఫ్యామిలీస్ ఆర్ దేర్, వన్ ఈజ్ ద రిచ్ ఫ్యామిలీ, వన్ ఈజ్ ద poor family. Rich and poor are based on the dress of people in the family to wear, vehicles they use it to travel, food that they eat, house they live and etc. ఇక్కడ చూడండి అన్న, రిచ్ అండ్ పూర్ అని ఎలా గుర్తుపడతాం మనం? ఇక్కడ రిచ్ అండ్ పూర్ అని ఎలా గుర్తుపడతాం? రిచ్ అండ్ పూర్ అని ఎలా గుర్తుపడతాం? రిచ్ పీపుల్, పూర్ పీపుల్ టు బేస్డ్ ఆన్ ద డ్రెస్ ఆఫ్ పీపుల్, వాళ్ళు వేసుకునేటువంటి బట్టలు. తర్వాత వెహికల్స్ టు దే యూజ్డ్ టు ట్రావెల్, ఏ వెహికల్ ఉపయోగిస్తున్నారు. తర్వాత వాట్ దే ఈట్, వాళ్ళు ఏం తింటున్నారు. హౌస్ దే లివ్ ఇన్ అంటే ఎలాంటి ఇళ్లలో నివసిస్తున్నారు అనేటువంటి కేటగిరీస్ని బట్టి వాళ్ళు రిచ్ పీపుల్, పూర్ పీపుల్. మంచి క్లాస్గా ఉన్నటువంటి డ్రెస్ వేసి కార్లో తిరుగుతుంటే, బెంచ్ కార్లో తిరుగుతుంటే మనం ఏమని పిలుస్తాం? ఓ అబ్బాయి చాలా రిచ్ ఉన్నట్టున్నాడు, బెంచ్ కార్లో తిరుగుతున్నాడు, డ్రెస్ కూడా చాలా కాస్ట్లీ డ్రెస్ ఉన్నట్టుంది, వాళ్ళు మేడల్లో ఉంటారు అని చెప్పుకుంటాం. హియర్ ఈజ్ ద వాట్ దే ఈట్, వాళ్ళు ఏం చేస్తారు? ఉదయం లేస్తే రకరకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటారు. ద పూర్ పీపుల్ ఓన్లీ టు దే హ్యావ్ టు బేస్డ్ ఆన్ ద సైకిల్. ప్రయాణం చేయాలంటే సైకిల్ కానీ లేకపోతే వాకింగ్ కానీ సైకిల్ మీద కానీ పోతారు. వాళ్ళు ఏం తింటారు? మామూలుగా ఒక కూర ఒక చట్నీతో తింటారు. ఎక్కడ నివసిస్తారు? మట్టి ఇళ్ళల్లో కానీ పూరి గుడిసెల్లో కానీ నివసిస్తారు. అలా వీ హ్యావ్ టు బేస్డ్ ఆన్ ద డ్రెస్ ఆఫ్ పీపుల్. ఏం బేస్ చేసుకొని వాళ్ళని రిచ్ పూర్ అని నిర్ణయిస్తామంటే వాళ్ళ డ్రెస్ సెన్స్ని, వాళ్ళు ప్రయాణించేటువంటి ప్రయాణానికి ఉపయోగపడేటువంటి వెహికల్స్ని కానీ, వాళ్ళు తినే తిండిని కానీ, వాళ్ళు నివసించేటువంటి హౌజెస్ని బట్టి మనం ఇక్కడ 2 కేటగిరీస్గా నిర్ణయిస్తాం. అంటే పూర్ పీపుల్ అని, రిచ్ పీపుల్ అని. నెక్స్ట్ వన్ చూద్దాం నాన్న. ఇన్కమ్ దట్ దీస్ ఫ్యామిలీస్ ఎర్న్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఓవరాల్ ఇండికేటర్. మరి కుటుంబాల ఆదాయం అన్నిటికంటే ముఖ్యమైన సూచిక కాబట్టి, అంటే ఇన్కమ్ దట్ ఈస్ ద ఫ్యామిలీస్ ఎర్న్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఓవరాల్ ఇండికేటర్. సంపాదన అనేది ఈ 2 కుటుంబాలకి ఖచ్చితమైనటువంటి సూచిక. అంటే ఆదాయం సంపాదించాలి కదా, కరెక్ట్గా ఆదాయం సంపాదిస్తేనే కదా రిచ్ ఫ్యామిలీ కానీ పూర్ ఫ్యామిలీ కానీ బతకాలంటే ఏం కావాలి? ఇన్కమ్ ఈజ్ ద ఇండికేటర్ ఆఫ్ దోస్ ఫ్యామిలీస్ ఆర్ రిచ్ ఆర్ పూర్. ధనిక కుటుంబానికి కానీ పేద కుటుంబానికి కానీ ఖచ్చితంగా ఆదాయం అనేది కావాలి. నెక్స్ట్ వన్ చూడండి అన్న. For the country as a whole, we use the total value of as good and services produced in the country as the indicator of income. అలాగే కంట్రీ అంటే దేశ ఆదాయాన్ని కూడా లెక్క కట్టడానికి దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు, సేవల యొక్క విలువల్ని, తర్వాత ఆదాయాన్ని మనం ఇండికేటర్గా చూపిస్తాం. ఫర్ ద కంట్రీ యాజ్ హోల్ వీ యూజ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ గుడ్ అంటే వస్తువులు, సర్వీసెస్ అంటే వస్తువుల యొక్క సేవల్ని, తర్వాత సేవల్ని అంటే వస్తువులను, సేవల్ని రెండింటిని కూడా పరిగణలోకి తీసుకొని ఆ దేశం యొక్క ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే దేశ ఆదాయాన్ని లెక్క కట్టడానికి దేశంలో దేశం మొత్తంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు, సేవలని మనము పరిగణలోకి తీసుకుంటాం. అంటే ఇక్కడనేమో ఆదాయాన్ని లెక్కగట్టి వాళ్ళు రిచా పూరా చూపించవచ్చు బేస్డ్ ఆన్ టు వాట్ ద ఇండికేటర్ దట్ ఈస్ ద ఇన్కమ్. వాళ్ళు ఇన్కమ్ సంపాదించుకుంటేనే పూర్ పీపుల్ కానీ రిచ్ పీపుల్ కానీ హ్యాపీగా నివసించగలుగుతారు. మరి ఒక దేశం యొక్క ఆదాయాన్ని లెక్క కట్టాలంటే ఏం పరిగణలోకి తీసుకోవాలి అంటే దేశంలో మొత్తం ఉత్పత్తి అయినటువంటి వస్తువులని, సేవలని పరిగణలోకి తీసుకొని మనము ఆ దేశం యొక్క ఆదాయాన్ని లెక్క కట్టవచ్చు. నెక్స్ట్ వన్ మా. ద టెక్నికల్ టర్మ్ టు డినోట్ దీస్ వాల్యూ ఈజ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. కాబట్టి దీన్ని మనం ఏమంటాం? ఈ విలువకు అంటే దట్ ఈస్ ద డినోట్ ఆఫ్ ద వాల్యూ. ఈ విలువకు సంబంధించినటువంటి సాంకేతిక పదమే ఏంటి? జీడిపి అంటే స్థూల దేశీయోత్పత్తి. దీన్ని ఏమని పిలుస్తాం? స్థూల దేశీయోత్పత్తి. ద టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఎ కంట్రీ డ్యూరింగ్ ఎ ఇయర్.
అంటే ఒక దేశంలో ఒక సంవత్సరాల కాలంలో జరిగిన మొత్తం ఉత్పత్తిని ఏమని పిలుస్తాం నాన్న ఇక్కడ? జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. దీని ఏమని పిలుస్తాం నాన్న? స్థూల దేశీయోత్పత్తి. అంటే మనకు ఏ ఏ రంగంలో అంటే దేశం యొక్క ఆదాయాన్ని లెక్క కట్టడానికి వేటిని పరిగణలోకి తీసుకుంటాం? ఇంతకుముందుకు మీకు లెసన్లో చెప్పాను, దేశం యొక్క ఆదాయాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దేశం యొక్క మొత్తం ఆదాయం అక్కడ ఉండేటువంటి పీపుల్స్తో భాగిస్తే మనకు దేశం యొక్క ఇన్కమ్ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుందని. మరి ఇక్కడ వేటిని పరిగణనలోకి తీసుకుంటామంటే గూడ్స్ ఆఫ్ వాల్యూ, వస్తువులు తర్వాత సేవల్ని పరిగణనలోకి తీసుకొని మనం జీడిపిని క్యాలిక్యులేట్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్ చూడండి మా, హౌ డు వి ఎస్టిమేట్ ద జీడిపి? హౌ డు వి ఎస్టిమేట్ ద జీడిపి? ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది చూద్దాం. People engaged in various economic activities in the above sectors produce a very large number of goods and services. ఇక్కడ చూడండి అన్న, హౌ డు వి ఎస్టిమేట్ ద జీడిపి? స్థూల దేశీయోత్పత్తిని ఎలా అంచనా వేస్తాం? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని ఎలా అంచనా వేస్తాం? పీపుల్ ఎంగేజ్డ్ ఇన్ వేరియస్ ఎకనామిక్స్ యాక్టివిటీస్ ఇన్ ద అబోవ్ సెక్టర్. మీకు చెప్పాను 3 సెక్టార్స్ అని, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెరిటరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్ is belongs to the agriculture related the sum of the activities is the fishing, mining, forestry, agriculture. ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టార్ కిందికి వస్తాయి. మెషిన్స్ని యూజ్ చేసి వస్తువులను తయారు చేయడమే సెకండరీ ఇండస్ట్రీ కిందికి వస్తుంది. అంటే నేరుగా వస్తువులను ప్రొడ్యూస్ చేయకుండా ప్రజలకు సేవలను అందించేది దేని కిందికి వస్తుంది? టెరిటరీ సెక్టార్ కిందికి వస్తుంది. ఇక్కడ ద పీపుల్ ఆర్ ఎకనామికల్లీ టు ఎంగేజ్ ద డిఫరెంట్ సెక్టార్స్. పీపుల్ ఏదో ఒక సెక్టార్లో ఎంగేజ్ అయి ఉంటారు. అంటే పనులు చేయడంలో కొంతమంది ఏమో ఇండస్ట్రీలో ఉంటారు, కొంతమంది ఏమో చేపలు పట్టుకుంటారు. అంటే వాళ్ళ యొక్క జీవనోపాధి. మత్స్యకారులు అయితే సముద్రం దగ్గర నివసించే పీపుల్ ఏం చేస్తారు? చేపలను పట్టుకొని బతుకుతుంటారు. కొంతమంది ఏమో బొగ్గు గనులు, మీకు చెప్పాను SCL అంటే సింగరేణి కోల్ మైన్స్ చెప్పాను కదా. కొంతమంది ఏమో గనులలో పనిచేస్తారు, కొంతమంది ఏమో అడవుల్లో చెంచు పీపుల్, ద ట్రైబల్ పీపుల్ టు లివ్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియా టు సర్చ్ యాజ్ ఫుడ్ టు ఎర్న్ ద మనీ. వాళ్ళు తేనెను తర్వాత అక్కడ ఉండేటువంటి కూరగాయలని కలెక్ట్ చేసి అమ్ముకొని జీవనోపాధి చేస్తారు. ఫార్మర్స్ టు కల్టివేటెడ్ ద ల్యాండ్, పంటల్ని పండించి ఫార్మర్ బతుకుతుంటారు. అంటే డిఫరెంట్ సెక్టార్స్ పీపుల్స్ ఆర్ ఎంగేజ్డ్. ప్రజలు అనేవాళ్ళు రకరకాల సెక్టార్స్లో ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రంగంలో ఎంగేజ్ అవుతారు. దట్ ఈజ్ వర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వాళ్ళు వస్తువులని సేవల్ని ప్రజలకి అందిస్తుంటారు. సర్వీస్ అయితేనేమో సేవలు చేసి, అంటే ఆ సర్వీసెస్ ఎక్కడుంటాయి? టైలర్ కానీ, ప్రీస్ట్ కానీ, మిల్క్ వెండర్ కానీ, హాస్పిటల్స్ కానీ, బ్యాంక్స్ కానీ, ఎనీ సర్వీసెస్ టు ప్రొడ్యూసింగ్ ఫర్ ద పీపుల్. ప్రజలకు సేవ చేయడమే వాళ్ళ యొక్క ఉత్పత్తి కదా. నెక్స్ట్ ఈజ్ ద గూడ్స్, ఈజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ద గూడ్స్ టు యూజింగ్ ద మెషిన్స్ ద్వారా గూడ్స్ని ఉత్పత్తి చేయడం. ఇలా పీపుల్ ఇష్టం వచ్చినటువంటి రంగంలో సెటిల్ అవుతారు. నెక్స్ట్ వన్ చూడండి మా, so many thousands of goods and services produced, you might think this is an impossible task. ఇక్కడ they have to will be కొన్ని వేలాది వస్తువులు సేవల్ని అంచనా వేయడం, ఇట్ ఈస్ ద ఇంపాసిబుల్. సో మెనీ థౌజండ్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో అంటే రకరకాల అంటే వేల కొలది ఉన్నటువంటి వస్తువులని సేవల్ని అంచనా వేయడం, ఇట్ ఈస్ ద ఇంపాసిబుల్ ఆఫ్ టాస్క్. అంటే మొత్తం కూడా వేలలో ఉన్నటువంటి వస్తువులని సేవల్ని మనం ఒకేసారిగా అంచనా వేయలేం. నాట్ ఓన్లీ వుడ్ ద టాస్క్ బీ enormous, yet you might also wonder how we can add up కార్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ అండ్ సర్వీసెస్, బాస్కెట్స్, పాట్స్. ఇక్కడ చూడండి అన్న, ఈ పని చాలా పెద్దదే కదా. ఎలా? వేలాది వస్తువులని అంచనా వేయడం, వస్తువులని తర్వాత సేవల్ని, వేలాది సేవల్ని కానీ వేలాది వస్తువులని ఎలా అంచనా వేస్తాం? ఎలా పరిగణలోకి తీసుకుంటాం? ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? చేయలేం కదా. అలాగే హియర్ ఈజ్ ద కార్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, సేవలు, బుట్టలు, కుండల్ని కూడా ఎలా జోడిస్తాం? ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం? ఒక కుండ, ఒక బుట్ట అని ఇలా సేవను తీసుకోలేం కదా, ఒక వస్తువుని తయారు చేయలేం కదా. ద మెనీ ఆఫ్ ద పాట్స్ వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ద ఇండస్ట్రీలో ఒక్క కుండని మాత్రమే తయారు చేసి దాని పరిగణలోకి తీసుకొని జీడిపిని క్యాలిక్యులేట్ చేయలేం. అలా థౌజండ్స్, ల్యాక్స్ ఆఫ్ ద పాట్స్, ల్యాక్స్ ఆఫ్ ద బాస్కెట్స్ వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చరింగ్. ఇలా కొన్ని వేలల్లో కొన్ని లక్షలలో చేస్తే దాని జీడిపిని మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. అలాగే సర్వీసెస్, ఒక్కరికి చేస్తేనే సర్వీస్ అన్నారు కదా, లక్షల మందికి, వేల మందికి సర్వీస్ చేస్తేనే దాన్ని మనము పరిగణలోకి తీసుకుంటాం. హియర్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఈజ్ దేర్ మా, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ 10,000 kgs ఆఫ్ ప్యాడ్ ఆర్ సోల్డ్ ఏ
rice rupees of 25 per kg, the total value of paddy will be to the 2,50,000. ఇక్కడ చూసినట్లయితే ఒక అతను ఏం చేశాడు, 10,000 కిలోల వడ్లను 25,000 రూపాయలకు మాత్రమే అమ్మిండు. అంటే ఇక్కడ 10,000 కిలోల వడ్లు, 10,000 ఉన్నాయి. నాట్ ఓన్లీ 1 ఆఫ్ ద ప్యాడీ, 2 ఆఫ్ ద ప్యాడీ, 3 ఆఫ్ ద ప్యాడీ కాదు, 10,000 kgs ఆఫ్ ప్యాడీ, 10,000 కిలోల వడ్లని 25 రూపాయల లెక్కన అమ్మాడు. ఎంతకి? 25 రూపాయల లెక్కన అమ్మాడు. అప్పుడు టోటల్ వాల్యూ ఆఫ్ ప్యాడీ ఎంత వచ్చింది? 2,50,000. ఎంత వచ్చిందన్న? 2,50,000. ద వాల్యూ ఆఫ్ కోకోనట్ ₹10 పర్ కోకోనట్ విల్ బి టు ద 50,000. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? కొబ్బరికాయ 10 రూపాయల చొప్పున 5,000 కొబ్బరికాయలను అమ్మాడు. అంటే ఇక్కడ 10,000 కేజీలో ఉన్నటువంటి ప్యాడీనేమో 25 రూపాయల లెక్కన అమ్మితే 2,50,000 వచ్చింది టోటల్ వాల్యూ. అదే వాల్యూ ఆఫ్ కోకోనట్స్ అంటే సేమ్ వాల్యూలో ఉన్నటువంటి కోకోనట్స్ని 10 రూపాయలకు ఒక కాయని 5,000 కాయలు అమ్మాడు. ఎంత లాభం వచ్చింది? 50,000 లాభం వచ్చింది. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. అంటే ఒక వస్తువుని, ఒక సేవని ఒకే దాన్ని తీసుకొని, ఒక్కొక్కటి తీసుకొని పరిగణలోకి తీసుకోలేము. ఒక కార్ని, ఒక కంప్యూటర్ని, ఒక మొబైల్ ఫోన్ని పరిగణలోకి తీసుకొని జీడిపిని అంచనా వేయలేం. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు? 10,000 కిలోల వడ్లని 25 రూపాయలకు అమ్మితే టోటల్ వాల్యూ అతనికి ఎంత వచ్చింది? 2,50,000. అలాగే కోకోనట్ కొబ్బరికాయని, ఒక్క కొబ్బరికాయని 10 రూపాయల చొప్పున 5,000 కాయలను అమ్మితే ఎంత వచ్చింది? 50,000 రూపాయల లాభం వచ్చింది. నెక్స్ట్ వన్ చూడండి నాన్న. ఏ ఫార్మర్స్ హూ సెల్ ప్యాడీ టు రైస్ మిల్ ఫర్ ద 25 పర్ కేజీ షీ సెల్ 100 kgs ఆఫ్ ప్యాడీ. ఇక్కడ ఒక ఉదాహరణకు ఒక రైస్ మిల్లర్కి ఒక ఆమె ఏం చేసింది? మొత్తం కూడా 100 కిలోల ప్యాడీని అమ్మింది. అంటే 100 కిలోల వడ్లను అమ్మింది. వడ్లు, నాట్ ఈజ్ ద రైస్, వడ్లు అమ్మింది. ఎంత? 100 కేజీలు. ఏ లెక్కనైంది? అమ్మింది 25 కేజీలు. అంటే 25 రూపాయల లెక్కన 100 కేజీలు ఒక రైస్ మిల్ ఓనర్కి ఒక ఆమె అమ్మింది. అంటే తన పంటలో పండినటువంటి వడ్లని 100 కేజీలని 25 రూపాయల లెక్కన రైస్ మిల్ ఓనర్కి అమ్మింది అక్కడ ఒక ఆమె. ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద రైస్ మిల్లర్. రైస్ మిల్లర్ ఏం చేశాడు? ఆ విత్తనాలు ఏమి తను తెచ్చుకోలేదు. ఆమె ఉత్పత్తి చేసినటువంటి వడ్ల విలువ ఎంత? 2,500. 100 రూపాయలు ఇంటూ 100 ఇంటూ 25 చేస్తే ఎంత వస్తుంది? ఆమెకు లాభం 2,500. ఇక్కడ ద టోటల్ వాల్యూ ఆఫ్ గుడ్ ప్రొడ్యూస్డ్ బై ద రైస్ మిల్లర్. ద వాల్యూ ఎవరితో క్యాలిక్యులేట్ చేయబడింది? రైస్ మిల్ ఓనర్తో. ద రైస్ మిల్లర్ to 8 into 40 plus 20 into 20 is equal 3,600. The total value of goods to produce the rice miller. అతడు ఏం చేశాడు? ఆ వడ్లను మరాడిచ్చి బియ్యాన్ని ఇంకొక అతనికి అమ్మాడు. ఎవరికి అమ్మాడు? హోటలియర్. ఎవరికి అమ్మాడు అని ఇక్కడ? హోటలియర్. ఎంతకు అమ్మాడు? 80 కేజీల వడ్లని. ఇక్కడ ఏంటినా? 80 కేజీల వడ్లని 40 రూపాయల చొప్పున ఇక్కడ రైస్ మిల్ ఓనర్ ఎవరికి అమ్మాడు? హోటలియర్కి అమ్మాడు. అంటే 80 కేజీల వడ్లని 40 రూపాయల లెక్కన హోటలియర్కి, అంటే హోటల్ యజమానికి రైస్ మిల్ ఓనర్ అమ్మాడు. మరి రైస్ మిల్కి వడ్లను అమ్మింది ఎవరు? ఒక ఆమె. ఎంతకు అమ్మింది? 100 కేజీల వడ్లని 25 రూపాయలకు అమ్మింది. ఆమెకు ఎంత లాభం వచ్చింది? 2,500 లాభం వచ్చింది. ఇక్కడ తీసుకున్నవాడు ఊరుకుంటాడా? రైస్ మిల్ ఓనర్ ఊరుకోడుగా. ఏం చేస్తాడు? ఆ వడ్లను మరాడిస్తాడు. మరాడిచ్చి ఏం చేస్తాడు? బియ్యంగా తయారు చేస్తాడు. ఆ బియ్యాన్ని ఏం చేశాడు అతడు? హోటల్కి అమ్మాడు. అంటే హోటల్ యజమానికి అమ్మాడు. ఎంతకు అమ్మాడు? తను తీసుకుంది 100 కిలోలు. తను అమ్మింది ఎంత? హోటల్ యజమాని 80 కిలోలు. ఏ లెక్కన అమ్మాడు? 40 రూపాయల లెక్కన అమ్మాడు. మరి ఇక్కడ ఆమె ఎంత అమ్మింది? 100 కేజీలను ఏ లెక్కన అమ్మింది? 25 కేజీల లెక్కన. అంటే ఇక్కడ లాభం అర్థమవుతుందనా మీకు? అంటే లాభం టు అండర్స్టాండ్ ద అంటే క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్కే నేను చెప్తున్నది అర్థం చేసుకోండి. ఒక ఆమె రైస్ మిల్ ఓనర్కి 100 కేజీల బియ్యాన్ని 25 రూపాయలకు అమ్మింది. అదే హోటల్ అంటే అదే రైస్ మిల్ ఓనరు ఆ వడ్లను మరాడించి ఆ బియ్యాన్ని హోటల్ యజమానికి 80 కిలోలు మాత్రమే అమ్మాడు. 100 కిలోలు తను తీసుకొని 80 కిలోలు మాత్రమే అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 40 రూపాయలకు. ఆమె పైన 25 రూపాయలకు అమ్మితే అదే రైస్ మిల్ ఓనరు హోటల్కి ఎంతకు అమ్మాడు? 40 రూపాయల లెక్కన అమ్మాడు. 20 into 20. అంతేకాకుండా 20 రూపాయల చొప్పున ఊకను కూడా అమ్మాడు. ఊక అంటే మరాడించిన తర్వాత పొట్టు ఉంటుంది కదా వడ్ల మీద, ఆ ఊకను కూడా హోటలియర్ ఏం చేశాడు? రైస్ మిల్ ఓనరు ఎవరికి అమ్మాడు? హోటలియర్కి. ఆ పొట్టును ఏం చేస్తాం మేడం అని అడగొచ్చు. ఆ పొట్టును ఏం చేస్తాం మనము? పొయ్యి మండకపోతే ఆ పొయ్యిలో వేసేస్తే ఆ ఊక అంతా కూడా పొయ్యి బాగా మండుతుంది. కట్టెల పొయ్యిలు కదా, సిలిండర్స్, స్టవ్లు కాదు కాబట్టి ఆ ఊకనంతా కూడా ఆ పొట్టునంతా కూడా పొయ్యిలో వేసేసి మనము ఫైర్ పెడితే మొత్తం కూడా బాగా మండుతుంది. కాబట్టి హోటలియర్ ఏం చేశాడు? ఊకను తీసుకున్నాడు, తర్వాత బియ్యాన్ని కూడా తీసుకున్నాడు. బియ్యాన్నేమో 40 రూపాయల చొప్పున 80 కేజీలు తీసుకున్నాడు. ఊకను 20 కేజీలు తీసుకున్నాడు.
ఎంత 20 రూపాయల చొప్పున. అప్పుడు ఇక్కడ రైస్ మిల్ ఓనర్కి ఎంత వచ్చింది లాభం? ద టోటల్ వాల్యూ ఆఫ్ గుడ్ ఇస్ ద 3600 ఫర్ రైస్ మిల్ ఓనర్. రైస్ మిల్ ఓనర్కి ఎంత వచ్చింది? 3600 లాభం వచ్చింది. దీస్ అమౌంట్ వాజ్ పేడ్ బై హోటలియర్ టు ద రైస్ మిల్లర్. 3600 హోటలియర్ ఎవరికి చెల్లించాడు? రైస్ మిల్ ఓనర్కి చెల్లించాడు. నెక్స్ట్ వన్ చూడండిమా. They are used as inputs to make the final good in the example of idli and దోశ. ఈ ఉదాహరణలో మనకి చూసుకున్నట్లయితే ఊకనేమో పొయ్యి మండించడానికి, బియ్యంతో అతడు ఏం చేశాడు? ఇడ్లీ అండ్ దోశల్ని చేసి ఏం చేశాడు? అమ్ముకున్నాడు. నెక్స్ట్ వన్ చూడండిమా. The value of final good include the value of all the in between the intermediate goods. ఇక్కడ చూసినట్లయితే వీటిని అంతిమ వినియోగదారులు లేదా మాధ్యమిక ఉత్పాదకాలు అంటారు. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే మాధ్యమిక ఉత్పాదకాలు, ఫైనల్ గూడ్స్ అంటే అంతిమంగా. ఫస్ట్ ఎవరు? రైస్ మిల్ ఓనర్ కంటే ముందు ఎవరు ఉన్నారు అక్కడ? ఒక లేడీ 100 కేజీల బియ్యాన్ని 25 రూపాయల లెక్కన ఎవరికి అమ్మింది? రైస్ మిల్ ఓనర్కి అమ్మింది. రైస్ మిల్ ఓనర్ ఏం చేశాడు? హోటలియర్కి అమ్మాడు. ఎంత? 80 కేజీల బియ్యాన్ని 40 రూపాయల చొప్పున ఎవరికి అమ్మాడు? హోటలియర్కి అమ్మాడు. అంటే ఇక్కడ దే హౌ టు విల్ బి గివెన్ టు ద మాధ్యమిక ఉత్పాదకాలు అంటే అంతిమ వస్తువుల యొక్క విలువలను పలుమార్లు లెక్కించిండు. దీంట్లో అంతిమ వస్తువుల విలువ ఏంటి? ఫస్ట్ వన్ కాదు, సెకండ్ వన్ కాదు, ఏంటి? లాస్ట్. అంతిమ వస్తువు అంటే ఏంటి? హోటలియర్. అతడు అమ్మినటువంటి ఇడ్లీ దోశనే మనము ఫైనల్ గుడ్గా నిర్ణయిస్తాము. అంటే ద టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గుడ్ ఇంక్లూడ్ ద వాల్యూ ఆఫ్ ద బిట్వీన్ ద ఇంటర్మీడియట్ గుడ్స్. మాధ్యమిక ఉత్పాదకాలని, మొదట ఉన్నటువంటి ఉత్పాదకాలను కాకుండా వి ఆర్ యూజింగ్ టు దట్ ఆర్ యూజ్డ్ టు మేకింగ్ ద ఫైనల్ గుడ్. ఫైనల్ గుడ్ అంటే ఏంటి? హోటలియర్ ఇడ్లీ దోశ మొత్తం కూడా అమ్ముకొని తర్వాత అన్నం కూడా లంచ్ అంతా కూడా ప్రిపేర్ చేసి ఎంత లాభం పొందాడంటే 5000 రూపీస్. 3600 ఏమో ఉత్పాదకాలుగా ఉన్నాయి. ఒడ్లు మరపట్టించడంలో యజమానికి ఏమైనా ఖర్చు అయిందా? అక్కడ హోటల్ అంటే రైస్ మిల్ ఓనరు వడ్లను మరాడిస్తే తన సొంత మిల్లే కాబట్టి ఒక పైసా కూడా పెట్టకుండా వడ్లను ఏం చేశాడు? మరాడిచ్చాడు. అతడు ఏమన్నా వేరే చోటుకు వెళ్ళి మరాడించలేదు. కానీ ఇక్కడ తీసుకున్నటువంటి అతడు ఏం చేశాడు? హోటలియర్ ఆ బియ్యాన్ని రుబ్బి దోశగా ఇడ్లీగా పోసి మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేసి అక్కడ ఉండేటువంటి జనాలకి సర్వీస్ చేశాడు. దానివల్ల అతడికి ఎంత లాభం వచ్చింది? 5000 రూపాయల లాభం వచ్చింది. కానీ కొన్న వడ్ల విలువ ఎంత? 2500. పాపం ఆమె ఏం చేసింది? 100 కేజీలను 25 రూపాయల లెక్కన అమ్ముకొని 2500 లాభం పొందింది. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రైమరీ గుడ్. అది మొట్టమొదటి ఉత్పాదక వస్తువు. నెక్స్ట్ ఈజ్ ద ఇంటర్మీడియట్ గుడ్. తను ఎవరికి అమ్మింది? రైస్ మిల్ ఓనర్కి. ఎంత కమ్మింది? 100 కేజీలని 25 రూపాయలగా. మరి ఇక్కడ రైస్ మిల్ ఓనర్ ఊరుకున్నాడా? 80 కేజీలని మరాడించడానికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా 80 కేజీలని రేటు పెంచాడు. తన దగ్గర 25 రూపాయలతో తీసుకొని ఇతడు ఏం చేశాడు? అదనంగా ఇంకొక ఎంత? 25 మొత్తం కూడా ఎంత? మనకి 40 రూపాయలు అంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. 40 రూపాయలు క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి వచ్చేసేస్తుంది. దాంట్లో 40 రూపాయలకి అమ్మాడు. అంటే 80 కేజీలను 40 రూపాయలు అంటే 20 కేజీలు ఎక్కడ పోయింది మేడం అని అడగొచ్చు. ఊక అంటే మొత్తం పొట్టు అంతా అది ఎంత దుమ్ము ధూళి అంత పోంగా అతడికి ఎన్ని కేజీల బియ్యం మిగిలింది? 80 కేజీలు. ఈ 80 కేజీల బియ్యాన్ని ఏం చేశాడు? తను 25 రూపాయలకు తీసుకొని బయటకు ఎంతకు అమ్ముకున్నాడు? 40 రూపాయలకు అమ్ముకున్నాడు. అతడు ఎంత లాభం పొందాడు? 3600. ఎవరికి అమ్మాడు? హోటలియర్కి. మరి హోటల్ యజమాని ఊరుకున్నాడా? తను తీసుకొని ఊకను కూడా అంటే పొట్టును కూడా తీసుకొని పొట్టునేమో పొయ్యి మండించడానికి ఉపయోగించుకున్నాడు. దాన్ని ఎంతకు తీసుకున్నాడు? 20 కేజీలను 20 రూపాయల లెక్కన తీసుకొని పొయ్యి మండించడానికి తీసుకున్నాడు. ఇక్కడ కొనుక్కున్నాడు. అవునా 40 రూపాయల లెక్కన అమ్మాడు కాబట్టి ఆ 80 కేజీలను కొనుక్కొని అతడు ఏం చేశాడు? ఇడ్లీకి దోశకి ఊతప్పం తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా ఆ బియ్యాన్నే వాడుకొని అతడు ఎంత లాభం పొందాడు? 5000. అంటే టోటల్ ఫైనల్ గుడ్ ఈజ్ ద ఏంటి? దట్ ఈస్ ద హోటలియర్. ఫైనల్ గుడ్ కింద మనం ఎవరిని క్యాలిక్యులేట్ చేసుకుంటాం నాన్న? హోటలియర్. దీస్ వాజ్ నాట్ మేడ్ బై ద హోటలియర్ బట్ ఈజ్ వాజ్ ఓన్లీ పర్చేజ్. ఇదంతా కూడా హోటలియర్ తయారు చేయలేదు. వడ్లను తను పండించలే. ఎవరు పండించిండ్రు? ఒక ఫార్మర్ పండించిండు. తర్వాత ఎవరికి అమ్ముకున్నాడు? ఫార్మరు రైస్ మిల్ ఓనర్కి. రైస్ మిల్ ఓనర్ ఏం చేశాడు? ఆ వడ్లని బియ్యాన్ని మరాడిచ్చాడు. బియ్యాన్ని మరాడిచ్చి ఏం చేశాడు? హోటలియర్కి అమ్ముకున్నాడు. మరి ఇక్కడ యజమాని ఏమైనా చేశాడు? హోటల్ యజమాని వడ్లను పండించలేదు, రైస్ మిల్లో వడ్లను మరాడించలేదు, తర్వాత ఊకను తయారు చేయలేదు. మొత్తం చేసింది ఎవరు? ఫార్మర్ అండ్ రైస్ మిల్ ఓనర్. దిస్ వాజ్ నాట్ మేడ్ బై ద హోటలియర్. ఇవన్నీ కూడా హోటల్ యజమాని చేయలేదు, ఓన్లీ పర్చేస్.
అతడు ఏం చేశాడు, కొన్నాడు. కొని ఏం చేశాడు, ఇడ్లీ, దోశ, తర్వాత ఊతప్పం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి బయట అమ్ముకొని 5,000 లాభాన్ని పొందాడు. దిస్ ఈజ్ ద టోటల్ ఫైనల్ గుడ్. నెక్స్ట్ వన్ చూడండి మా. Similarly, the rice and husk produced by the miller to 3,600. Already it includes the value of physical input paddy purchased by him. మరి ఇతడు ఏం చేశాడు, ఆల్రెడీ హస్క్ని రైస్ని ఎవరికి అమ్మాడు, హోటలియర్కి అమ్మాడు. ఎవరు, రైస్ మిల్ ఓనర్. ఎంతకు, 3,600కి అమ్మాడు. ఇట్ ఈస్ ద పర్చేజ్డ్ బై హిమ్, అతడి చేత కొనబడింది. అంటే హోటలియర్ అతడి దగ్గర నుంచి, మిల్ ఓనర్ దగ్గర నుంచి తీసుకున్నాడు. దిస్ ఈజ్ ద క్యాలిక్యులేటెడ్ ఆఫ్ జీడిపి. ఇలా మనము జీడిపిని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ produced in each sector during a particular year provides the total production of the sector for that year. మీకు ఇంతకు ముందుకే చెప్పాను, ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్, వస్తువులని సేవలని ఒక సంవత్సర కాలంలో, ఒక దేశంలో ఒక సంవత్సరం కాలంలో జరిగిన ఒక వస్తువుల ఉత్పత్తి సేవల్ని మనం ఏమని పిలుస్తాం, జీడిపి. ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఈచ్ సెక్టర్, ప్రతి రంగంలో కూడా వస్తువులు వారి యొక్క సేవలు అనేవి ప్రొడ్యూస్ చేయబడతాయి. పర్టికులర్లీ ఇయర్, సంవత్సరానికి ఇంత అని, ఒక సంవత్సరానికి ఇన్ని వస్తువులను ఉపయోగించాం, ఇంతమందికి సేవ చేశాం. దట్ ఈస్ ద ప్రొవైడ్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ద సెక్టర్. ఇదంతా కూడా అన్ని సెక్టార్లలో ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉంటుంది, పారిశ్రామిక రంగంలో ఉంటుంది, సర్వీస్ సెక్టార్లో ఉంటుంది. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి మొత్తం వస్తువుల యొక్క విలువ, మొత్తం సేవల యొక్క విలువను మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, జీడిపిగా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ మా, ద అన్పేడ్ ఆఫ్ వర్కర్ ఇస్ మోస్ట్లీ డన్ బై ద ఉమెన్స్ ఈవెన్ టుడే ఇన్ ఇండియా అక్రాస్ ద గ్లోబ్. ఇప్పటికీ కూడా మనకి అన్పేడ్, కొంతమందికి ఏం చేస్తున్నారు, విలువని అంటే మామూలుగా అక్కడ ఉన్నటువంటి దాంట్లో మహిళలకి రోజు పనులకి నేటికి అవసరమైనటువంటి ద్రవ్యాన్ని చెల్లించడం లేదు. అంటే వేజెస్ అనేవి తక్కువగా ఇస్తున్నారు. ఆడవాళ్ళు కాబట్టి, ఆడ కూలీలు కాబట్టి విల్ బి రెడ్యూసింగ్ దేర్ వేజెస్, వాళ్ళ యొక్క వేతనాన్ని తగ్గించిస్తున్నారు. ద అన్పేడ్ వర్కర్స్ ఇస్ మోస్ట్లీ డన్ బై ద ఉమెన్స్ ఈవెన్ టుడే. ఇక్కడ మామూలుగా ఎవరు కూడా ఆర్థిక వ్యవస్థ చాలా ఇదిగా ఉంది కాబట్టి భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఈ పనికి సరి అయినటువంటి చెల్లింపులను తీసుకోవడం లేదు, సరైనటువంటి వేతనాన్ని తీసుకోవడం లేదు. నెక్స్ట్ చూద్దామమ్మ. చేంజెస్ ఇన్ ద సెక్టార్, చేంజెస్ ఇన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్టార్, వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్డ్ అండ్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ పీపుల్. ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే చేంజెస్, వాట్ ఆర్ ద చేంజెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్టార్, రంగాల్లో ప్రాముఖ్యతలో మార్పు, ఏ ఏ రంగంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఎలాంటి వస్తువులను ఉత్పత్తి చేశాము, వాటి యొక్క సేవల విలువ ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఏంటి అనేది చూద్దాం. చేంజెస్ ఇన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్టర్స్, ఏ ఏ రంగంలో ఎలాంటి మార్పు వచ్చింది, వాల్యూ ఆఫ్ గుడ్స్, వస్తువుల యొక్క విలువ, అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్, సేవల విలువ, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆఫ్ పీపుల్, ఎలా ఉపాధి పొందుతున్నారు, ఏ ఏ సెక్టార్లో ఎలాంటి మనుషులు ఎలా ఉపాధి పొందుతున్నారు అనేది మనం ఇక్కడ చూద్దాం. It is essential to know how the increase took place and what kind of activities. మరి ఇక్కడ ఇట్ ఈజ్ ఎసెన్షియల్, దీన్ని ప్రతి సంవత్సరం వస్తువుల సేవలు ఏమవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి. వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ దేర్, ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి, ఫిషింగా, మైనింగా, ఫారెస్ట్రియా, ఎలాంటి యాక్టివిటీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అనేది మనకి ఇక్కడ వస్తువులు వాటి యొక్క సేవలు ఏమవుతున్నాయి, రోజు రోజుకి స్థూల దేశీయోత్పత్తిలో పెరుగుతున్నాయి. అంటే జీడిపి ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ టు ద డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ చేంజెస్, అంటే సెక్టార్స్లో రకరకాలుగా మార్పులు వస్తున్నాయి. స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి అనేది రోజు రోజుకి ఏమవుతుంది, పెరిగిపోతుంది. మెనీ పీపుల్ కుడ్ నో టేక్ అప్ అదర్ యాక్టివిటీస్, ఎసెన్షియల్ ఫుడ్ రిక్వైర్మెంట్ వర్ మెట్ బై అదర్ ప్రొడ్యూసర్స్. ఇక్కడ మనకి స్థూల దేశీయోత్పత్తిలో ఎక్కువగా కనబడుతున్నది ఏంటి, వ్యవసాయం. వ్యవసాయం ఆహారాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ చూడండి నాన్న, మెనీ ఆఫ్ పీపుల్ కుడ్ నో టేక్ అప్ అదర్ యాక్టివిటీస్, ఫిషింగ్ కానీ, ఫారెస్ట్రీ కానీ, మైనింగ్ కానీ అంత ఇదిగా లేదు. ఎసెన్షియల్ ఈజ్ ద ఫుడ్ రిక్వైర్మెంట్, ఆహారాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసి జీడిపిని ఇంక్రీజ్ చేస్తుంది ఏంటంటే అగ్రికల్చర్.
ఆహార ఉత్పత్తిని పెంచుతుంది కదా రోజు రోజుకి. ద పాపులేషన్ ఆల్సో టు ఇంక్రీజింగ్ ఇన్ టు ద డే బై డే టు ఇయర్. ఒకప్పుడు ఉన్నటువంటి జనాభా నెక్స్ట్ ఇయర్కి ఉండట్లేదు, కాబట్టి వాళ్ళకి ఏం కావాలి? ఫుడ్ ఈజ్ ద ఎసెన్షియల్. అదర్ యాక్టివిటీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ టు ఎర్న్ ద మనీ. అదర్ యాక్టివిటీస్ అనేవి ఇంపార్టెంట్ కాదు. ఎందుకు? అవి సంపాదించుకొని బతకడానికి. బతకడానికి అంటే ఏం తిని బతకాలి? ఆహారం తీసుకోవాలి కదా. మరి ఆహారం పండించాలంటే ఎవరు కావాలి? వ్యవసాయం అనేది కావాలి. ఎసెన్షియల్ ఈజ్ ద ఫుడ్ రిక్వైర్మెంట్ వర్ మెట్ బై అదర్ ప్రొడ్యూసర్స్. మిగతా దానిలతో పోల్చుకుంటే, మిగతా ఉత్పత్తులతో పోల్చుకుంటే భారతదేశంలో ఫుడ్ రిక్వైర్మెంట్ అనేది ఎసెన్షియల్. ప్రతి ఒక్కరికి కూడా ఆహారం అందుబాటులో ఉండాలి. కాబట్టి అగ్రికల్చర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మునుపటి కంటే ముందు కంటే కూడా ఆహారం ఇప్పుడు ఏమవుతుంది? ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అవసరమైనటువంటి ఆహారాన్ని కొంతమంది రైతులు ఏం చేస్తున్నారు? ఉత్పత్తి చేస్తున్నారు. వృత్తి పనుల వాళ్ళు, వ్యాపారాలు పెరిగారు. కానీ వీళ్ళతో పాటు ఏమైంది? సేవలకి డిమాండ్ పెరిగింది. అంటే వృత్తి పని వాళ్ళు, అంటే వాళ్ళ ఆక్యుపేషన్ వాళ్ళు పెరిగారు, తర్వాత బిజినెస్ వాళ్ళు పెరిగారు, తర్వాత పర్చేజ్ చేసేవాళ్ళు, తర్వాత సెల్లింగ్ చేసేవాళ్ళు పెరిగారు. దీంతో ఏమైంది? సర్వీస్ సెక్టార్కి ఏమైంది? ద సర్వీస్ సెక్టార్ ఈజ్ ఆటోమేటికల్లీ టు ఇంక్రీజింగ్ ఆఫ్ దేర్ డిమాండ్ అనేది పెరిగింది. సర్వీస్ సెక్టార్కి అక్కడ డిమాండ్ అనేది పెరిగింది. అంటే మెనీ పీపుల్ కుడ్ నో, అందరికీ తెలుసు, ద అదర్ యాక్టివిటీస్ ఆర్ ఎసెన్షియల్ ఫుడ్ రిక్వైర్మెంట్. వాటిటన్నిటికంటే కూడా ఫుడ్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆహార ఉత్పత్తి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రైతులు ఎక్కువ పంటను సాగుబడి చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెక్స్ట్ వన్ దేర్ వర్ ఇంక్రీజింగ్ ఎ నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్ పర్సన్స్ అండ్ ట్రేడర్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కర్స్, క్రాఫ్ట్ పర్సన్స్ అంటే రకరకాల వస్తువులను తయారు చేసేవాళ్ళు, తర్వాత ట్రేడర్స్ అంటే బిజినెస్ మ్యాన్స్ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నారు. హియర్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద 3 సెక్టార్స్. అంటే ప్రైమరీ సెక్టార్ చూసాము, ఇండస్ట్రియల్ సెక్టార్ చూసాము, సర్వీస్ సెక్టార్ కూడా మనం ఇక్కడ చూసాం. అంటే రకరకాల సెక్టార్స్ని మనం ఇక్కడ ప్రొమోట్ చేసుకుంటూనే ఉన్నాము. ప్రొమోట్ చేసుకుంటుంటే మనకి రిక్వైర్ అనేది ఏంటి? ఫుడ్ రిక్వైర్మెంట్. ఫస్ట్ వన్ ఏంటి నాన్న? ఫుడ్ రిక్వైర్మెంట్ అంటే అగ్రికల్చర్కి సంబంధించింది. అగ్రికల్చర్ కిందకి దేనికి ఏవేవి వస్తాయి? ఫిషింగ్ వస్తుంది, ఫారెస్ట్రీ వస్తుంది, మైనింగ్ వస్తుంది. దే ఆర్ ద ఎసెన్షియల్. అవి కూడా ఇంపార్టెంట్. ఎందుకు? డబ్బు సంపాదించడానికి. డబ్బు సంపాదించి మనం ఏం తినాలి? ఆహారం తీసుకోవాలి. అంటే ఫుడ్ రిక్వైర్మెంట్ ఈజ్ ద వెరీ ఎసెన్షియల్. ఫుడ్ రిక్వైర్మెంట్ అనేది మనకి చాలా అవసరం. టు అదర్ ప్రొడ్యూసర్స్, మిగతావన్నీ కూడా అవసరమే, కానీ ఇక్కడ ఫుడ్ అనేది చాలా అవసరం. కాబట్టి అక్కడ ఉండేటువంటి రైతులు ఆహారాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ మనకు ప్రైమరీ సెక్టార్ వచ్చింది, ఇండస్ట్రియల్ సెక్టార్ వచ్చింది, సర్వీస్ సెక్టార్ వచ్చింది. అంటే 3 రకాలైనటువంటి సెక్టార్స్ని మనం చూసాం. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. వ్యవసాయ రంగం కిందకి ఏమేమి వస్తాయి? ఫిషింగ్, ఫారెస్ట్రీ అండ్ మైనింగ్, తర్వాత అగ్రికల్చర్. దే ఆర్ ఆల్ రిలేటెడ్ యాక్టివిటీస్ బిలాంగ్స్ టు ద ప్రైమరీ సెక్టర్. ఇవన్నీ కూడా మొదటి రంగానికి సంబంధించినవే, అదే అగ్రికల్చర్. సెకండరీ సెక్టార్ కిందకి ఏమేస్తాయి? మెషిన్స్ ఆర్ టూల్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ద గూడ్స్. మెషిన్స్ని, టూల్స్ని ఉపయోగించి వస్తువులని తయారు చేస్తున్నాం కాబట్టి అవి దేని కిందికి వస్తుంది? సెకండరీ సెక్టార్ కిందికి వస్తుంది. అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ కిందికి వస్తుంది. ద గూడ్స్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ డైరెక్ట్లీ. వస్తువులను నేరుగా ఉత్పత్తి చేయకుండా ప్రజలకి వస్తువుల సేవలను అవసరమైనటువంటి వాటిని అందిస్తున్నాం. అది దేని కిందికి వస్తుంది? టెరిటరీ సెక్టార్ అంటే సర్వీస్ సెక్టార్ కిందికి. అంటే వీ హ్యావ్ టు నో ద ఫస్ట్ పార్ట్ ఈజ్ ద సెక్టార్స్ ఆఫ్ ఎకనామీ. ఫస్ట్ పార్ట్లో ఏం నేర్చుకున్నాం నాన్న? సెక్టార్స్ ఆఫ్ ఎకనామీ. ఏ సెక్టార్స్ ఉంటాయి, ఏ సెక్టార్స్ కిందికి ఎవరెవరు వస్తారు, తర్వాత 1972-73లో ఎంత అగ్రికల్చర్ ఉంది, 2009-10కి వచ్చే వరకు ఇండస్ట్రీస్ ఎంత పెరిగాయి, ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయి, దాని మీద ఎక్కువగా పీపుల్స్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు, ఇవన్నీ కూడా చదువుకున్నాం. నెక్స్ట్ ఈజ్ ద జీడిపి కూడా చెప్పాను కదా నాన్న. జీడిపి అంటే ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ద కంట్రీ డ్యూరింగ్ ద ఇయర్. ఒక దేశంలో ఒక సంవత్సరం కాలంలో జరిగినటువంటి వస్తువుల ఉత్పత్తిని, సేవల్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? జీడిపితో. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే దేశంలో ఉన్నటువంటి ఆదాయాన్ని లెక్క కట్టడానికి ఆ దేశంలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం వస్తువుల సంఖ్యను, తర్వాత సేవలను పరిగణలోకి తీసుకొని జీడిపిని, అంటే దేశం యొక్క ఆదాయాన్ని, జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మీకు జీడిపి గురించి 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒకటి రిచ్ ఫ్యామిలీ, ఒకటేంటి ధనిక ఫ్యామిలీ, ఒకటి పూర్ ఫ్యామిలీ అని చెప్పాను. ఈ 2 ఫ్యామిలీస్ని మనము ఆధారంగా తీసుకున్నాం. కాబట్టి దీంట్లో మనకు తెలుసు రిచ్ పీపుల్ ఎవరు, తర్వాత పూర్ పీపుల్ ఎవరు. హౌ టు ఫైండ్ అవుట్, ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది కూడా చెప్పాను కదా నాన్న. నెక్స్ట్ పార్ట్లో
ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో మనం సెక్టార్స్ ఆఫ్ ఎకనామీ గురించి తెలుసుకున్నాము, తర్వాత జీడిపి గురించి తెలుసుకున్నాము, ఏ రంగానికి సంబంధించింది అనేది కూడా తెలుసుకున్నాం. 6 కేటగిరీస్ ఇచ్చాడు కదా ఇక్కడ, టైలర్, తర్వాత బాస్కెట్ వీవర్ అండ్ ఫ్లవర్ కల్టివేటర్, మిల్క్ వెండర్ అండ్ ఫిషర్మ్యాన్, తర్వాత ప్రీస్ట్. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ద సెక్టార్స్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రంగానికి చెందినవారు. ద పీపుల్ ఎర్న్ ద మనీ టు సెటిల్ ఇన్ ద డిఫరెంట్ సెక్టర్. పీపుల్స్ ఏం చేస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రంగంలో సెటిల్ కావడానికి ఏదో ఒక పనిని వెతుక్కుంటారు. కొంతమంది ఏమో పరిశ్రమలను వెతుక్కుంటారు, కొంతమంది ఏమో జాబ్ చేస్తారు, కొంతమంది ఏమో చేపల్ని పడతారు, కొంతమంది ఏమో అడవుల్లో బతుకుతుంటారు, కొంతమంది ఏమో పాలు నమ్ముకొని బతుకుతుంటారు, కొంతమంది కూరగాయలు నమ్ముకొని బతుకుతుంటారు. ఎవ్రీ పీపుల్ డూస్ ద వన్ ఆఫ్ ద సెక్టర్ టు చూస్ ద వన్ ఆఫ్ ద సెక్టర్. ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క రంగాన్ని ఎన్నుకొని ఆ రంగంలో పనిచేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఈజ్ ద జీడిపి, స్థూల దేశీయోత్పత్తి. స్థూల దేశీయోత్పత్తిలో చెప్పాను కదా నాన్న, ధనిక కుటుంబం, బీద కుటుంబం, వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సులు, తర్వాత వాళ్ళు ఉపయోగించేటువంటి వస్తువులను బట్టి ఎవరు ధనికులు ఎవరు పేదవాళ్ళు అనేది చెప్తాం. అలాగే దేశం యొక్క ఆదాయాన్ని లెక్క కట్టాలంటే ఆ దేశంలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం, అంటే ఒక సంవత్సర కాలంలో మొత్తం వస్తువుల యొక్క విలువలని సేవలని పరిగణలోకి తీసుకొని జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది అంచనా వేయడం చాలా కష్టం, అంటే ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్క సేవను అంచనా వేయడం కష్టం కాబట్టి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. 10,000 కిలోల వడ్లను 25 రూపాయల లెక్కకు అమ్మితే ఎంత వచ్చింది అతడికి లాభం, 2,50,000. అలాంటి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక రైస్ మిల్ ఓనర్కి 100 కేజీలను 25 రూపాయలలాగా లెక్కకు అమ్మితే అతడికి ఎంత వచ్చింది లాభం, 2,500. నెక్స్ట్ ఆ హోటలియర్ ఏం చేశాడు, ఆ వడ్లని మరపట్టించి బియ్యంగా తయారు చేసేసి మొత్తం కూడా 80 కేజీల వడ్లను 40 రూపాయల లెక్కన హోటలియర్కి అమ్మాడు, అంటే హోటల్ యజమానికి అమ్మాడు. దానితో పాటు పొట్టును అంటే ఊకను కూడా అమ్మాడు. 20 కేజీల ఊకని 20 రూపాయలకు అమ్మితే హోటలియర్ అతడికి ఎంత ఇచ్చాడు, రైస్ మిల్ ఓనర్కి 3,600 ఇచ్చాడు. తర్వాత హోటలియర్ ఏం చేశాడు, ఆ బియ్యంతో ఇడ్లీ, దోశ, లంచ్, ఊతప్పం ఇలా ప్రిపేర్ చేసి మొత్తానికి లాస్ట్కి ఏం చేశాడు, 5,000 లాభం పొందాడు. దిస్ ఈజ్ ద టోటల్ ఫైనల్ గుడ్. ఇవి అంతిమ వస్తువులు, అంటే వీటిని క్యాలిక్యులేట్లో తీసుకుని జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద లెసన్ మా. నెక్స్ట్ వన్ సెకండ్ పార్ట్ కంటిన్యూస్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.